హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగి రామ్మూర్తి దగ్గరకు నిలబడి బాగోగులు చూస్తూ ఉంటుంది. పక్కనే నిల్చొని ఉంటుంది. అప్పుడే రాత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ అక్కడికి వస్తాడు. రాత్రుడు కాస్త ఉంటే కింద పడిపోతూ ఉంటాడు. అలా పరిగెత్తుకు రావడానికి ఏమైంది రాత్రుగాడు అని బాగి ప్రశ్నిస్తే, మిస్సమ్మ సరస్వతి వార్డెన్కి స్పృహ వచ్చింది అని చెప్తాడు. భాగి కంటే రామ్మూర్తి ఒక్కసారిగా లేచి కూర్చొని, సరస్వతి వార్డెన్ గారు స్పృహలోకి వచ్చారమ్మా. నా కూతురు గురించి నేను ఆవిడ గురించి వెంటనే తెలుసుకొని మాట్లాడాలి ఆవిడతో మాట్లాడాలి అని అమ్మ నన్ను తీసుకువెళ్ళమ్మా అని చెప్తాడు. భాగి నన్ను తీసుకువెళ్ళు అని చాలా ఆతృతపడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి లేచి కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడే వీల్చైర్ తీసుకొని రామ్మూర్తి కూర్చోబెట్టి ఐసీయూ బయటే అమర్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే, బాగి రామ్మూర్తిని వీల్చైర్లో కూర్చోబెట్టి అమర్ దగ్గరికి వస్తారు. మనోహరి అక్కడే నిల్చొని ఉంటుంది. ఏమైంది మిస్సమ్మ, మీ నాన్నకి ఇలా వీల్చైర్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, బాబు సరస్వతి వార్డెన్ గారికి స్పృహ వచ్చిందంట. నేను నా కూతురు గురించి తెలుసుకోవాలి, నేను ఆవిడతో మాట్లాడాలి, నన్ను మాట్లాడనివ్వండి అని రామ్మూర్తి అంటాడు. అప్పుడే డాక్టర్ సరస్వతి వార్డెన్ని చెక్ చేసి, ఆవిడ ఎలా ఉంది, ఆవిడ మాట్లాడుతుందా, మేము వెళ్ళి మాట్లాడొచ్చా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆవిడ అమర్ గారితో ఏదో మాట్లాడాలి అని చెప్తున్నారంట. అమర్ గారిని లోపల వెళ్ళమని చెప్పాలి, అందుకే నేను ఇలా వచ్చాను అని చెప్తుంది. నేను వెళ్ళి మాట్లాడి వస్తే బాబు బాగున్నావా, నా కూతురు గురించి నేనే మాట్లాడాలి, నేను వస్తాను అని రామ్మూర్తి అంటాడు. అంతమంది వెళ్ళకూడదని డాక్టర్ చెబుతుంది. నేను కూడా మీ కూతురు గురించి అడిగి తెలుసుకొని వస్తాను. నా మాటపైన నీకు నమ్మకం ఉంది కదా, నేను మాట్లాడి తెలుసుకొని వస్తాను అని చెప్పి అమర్ లోపలికి వస్తాడు. ఇక డాక్టర్ పక్కనే ఉన్న ఆరు సరస్వతి వార్డెన్ దగ్గరికి నిలబడి ఉంటుంది. అప్పుడే వార్డెన్ స్పృహలోకి వచ్చి అమర్ని చేయి పట్టి దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ఉంటుంది. అమర్ తన చెయ్యిని తీసుకొచ్చి సరస్వతి ముఖం మీద పెట్టి ఉంటే మనోహరి ఇదంతా బయట నుంచి గమనిస్తూ ఉంటుంది. సరస్వతి వార్డెన్ అమర్ చేతి పట్టుకుని ఏదో చెప్తూ ఉంటే మనోహరి మరోవైపు ఇంకోవైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆరును చంపింది మనోహరి అని రామ్మూర్తి ఆరునేనే తెలిసిపోతుందా?